దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రతి ఒక్క దినం లాగానే ఇవాళ కూడా దేవుడు మనతో ఒక మంచి వాగ్దానం ద్వారా మాట్లాడబోతూ ఉన్నాడు. కాబట్టి విన్న వాక్యాలను అనేక మంది పంపించండి. మరి వాళ్ళు కూడా దేవుళ్ళు ఎదుగుతూ ఉంటారు, ముందుకు వెళ్తూ ఉంటారు. ఇవాళ దేవుని యొక్క వాగ్దానం మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 20వ అధ్యాయం మనం తీసినట్లయితే కీర్తనలు 20వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకుందాం. Psalms chapter 20 verses 4లో మనం చూస్తే, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ఈ యొక్క వాగ్దానము మన హృదయాలకి, మన జీవితాలకి ఎంతో దగ్గరగా ఉంటుంది. వాగ్దానం మళ్ళా చదివితే, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తానంటున్నాడు దేవుడు. నిజంగా మనుషులమైనటువంటి మనము మనకెన్నో కోరికలు ఉంటూ ఉంటాయి కదండి. ఉదాహరణకు ఒక విద్యార్థి ఉన్నాడనుకోండి, స్టూడెంట్ అతనికి ఎడ్యుకేషన్లో మరి మంచి మార్క్స్ తెచ్చుకోవాలని చెప్పి, ఎగ్జామ్స్ బాగా రాయాలని అవి కోరికలు ఉంటూ ఉంటాయి. అలాగే ఏదైనా జాబ్ చేసేవాళ్ళు అనుకోండి, ఐటీ జాబ్స్ చేసేవాళ్ళు అనుకోండి, మంచి పొజిషన్కి వెళ్ళాలి, శాలరీ ఇంకా ఇంక్రిమెంట్స్ రావాలి అని ప్రార్థన చేస్తూ ఉంటారు. బ్యాంక్ జాబ్స్ అనుకోండి, టార్గెట్స్ అవ్వాలని, అలా కొన్ని ప్రతి ఒక్కళ్ళు ఏవైతే ఉంటున్నారో ఆ కోరికలు అనేవి ప్రతి ఒక్క మనుషులకి అవి ఉంటూనే ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, మీరు ఎటువంటి కోరికలు మీరు కోరుతూ ఉన్నారు దేవుని రోజు? దేవునికి ఇష్టమైన వాటిని మీరు కోరుతూ ఉన్నారా? దేవునికి ఇష్టం లేని వాటిని మీరు కోరుతూ ఉన్నారు? అది మనం పరీక్షించుకోవాలి. కొన్నిసార్లు మనం అడిగిన కోరిక అది దేవుడు తీర్చడు, ఎందుకంటే అది నీకు తగినది కాదు. ప్రార్థన చేయటం బట్టికి నీ పని, ఏది ఇవ్వాలి, ఏది చేయాలనేదంతా కూడా దేవుని చేతిలో ఉన్నది. కాబట్టి మీరు కోరిన కోరికలు అవన్నీ కూడా విఫలమవుతున్నాయి అని మీరు బాధపడుతూ ఉన్నారండి. అది ఎందుకంటే దేవుడు తప్పిస్తూ ఉన్నాడు. నీకు ఆ యొక్క కోరిక నువ్వు కోరింది మంచిది కాదు కాబట్టి, నువ్వు కోరినది మంచిది అయితే కనుక దేవుడిని ఖచ్చితంగా ఎంచుకోవడం ఉంటాడు. సమయము లేట్ అయినా కానీ అది మంచిదైతే నీకు ఖచ్చితంగా ఇస్తాడు దేవుడు. ఆ యొక్క అద్భుత కార్యాన్ని చూస్తూ ఉంటాం. ఈ రోజున మనం ఎటువంటి కోరికలు కోరుతూ ఉన్నాము? దేవుని చిత్తానుసారమైన కోరికలు. నీతిమంతుడు ప్రభువా, అనేక ఆత్మలు రక్షించబడాలి, అందరూ ప్రార్థన చేయాలి, నేను ప్రార్థన జీవితంలో ముందుకు వెళ్ళాలి, వాక్యాలు బాగా చదువుకోవాలి, నా కుటుంబం మొత్తం కూడా నీ సన్నిధిలో ఉండాలి, నీలో మేము ఉండాలి అని ఇవన్నీ ఇటువంటివి దైవికమైనటువంటి కోరికలు మనము చాలా కోరుకోవాలి. ఈ లోకంలో కోరికలు మనం చూస్తే డబ్బు కావాలని కోరుకుంటూ ఉంటాం, మంచిగా హౌస్ కావాలని చెప్పి కోరుకుంటూ ఉంటాం, మనం వేసుకున్న బట్టలు అన్నీ కూడా మంచిగా అందంగా కనపడాలని చెప్పి, ఐశ్వర్యం కనపడాలని చెప్పేసి మనం చాలా కోరికలు కోరుతూ ఉంటాం కదా. అవి కొంత మట్టుకే ఉంటాయి. కానీ దేవుని దైవపరంగా మనం ఏవైతే కోరికలు కోరుతూ ఉన్నామో, దేవుని ప్రభా జ్ఞానం నాయన, సొలొమోను రాజు అదే అడిగాడు, జ్ఞానం నాకు దయచే ప్రభా, ఐశ్వర్యం వద్దు, ఘనత వద్దు, జ్ఞానం దయచే. దేవుడు జ్ఞానంతో పాటు మాటించాడు. కాబట్టి నువ్వు దేవుడికి ఇష్టమైనది కోరుకున్నావు అనుకో, నీకు ఏవైతే కొరతగా ఉన్నాయో, పొదువుగా ఉన్నాయో అవన్నీ దేవుడిని అనుగ్రహిస్తాడు. ఈ రోజుల్లో చాలామంది మనం చూస్తే, ఉదాహరణకు కొన్ని చెడ్డ కోరికలు వాళ్ళు కోరుతూ ఉన్నారు. ఎటువంటివంటే, ఉదాహరణకు మరి నేను ఒక ఆఫీస్లో చూశాను, ఐటీ ఆఫీస్లో చూశాను. అందరూ ఒక 2 గ్రూప్స్గా డివైడ్ అయ్యారు. ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ ఒక 2 గ్రూప్స్గా డివైడ్ అయ్యి ఒకళ్ళకి అంటే పడదు, ఒక గ్రూప్ ఇంకో గ్రూప్కి అంటే పడదు. ఆ ఒక గ్రూప్ వాళ్ళే కలిసి ఉంటారు, ఇంకో వేరే వాళ్ళతో కలవరు, పగ పెట్టుకొని ఉంటారు. 2 గ్రూప్స్ మధ్య పగ ఉంటూ ఉంటుంది. మరి వీళ్ళు అనుకుంటున్నారు, ఒక గ్రూప్ అనుకుంటారు ఇంకో గ్రూప్కి ప్రాజెక్ట్స్ ఏమి రాకూడదు అనుకుంటారు. మరి వాళ్ళు అనుకుంటూ ఉంటారు వీళ్ళకి ప్రాజెక్ట్స్ ఏమి రాకూడదని. ఇవన్నీ కూడా మీరు ప్రార్థన చేసినప్పుడు, ప్రభా వాళ్ళకి ఆపివేనైనా వాళ్ళు ఎదగకూడదు ప్రభా, వాళ్ళు సహాయం చేయమాకైనా నీకు ఎప్పుడైతే నువ్వు దేవునికి ఇష్టం లేనివి నువ్వు కోరుతూ ఉంటావో, అది మరలా తిరిగి నీ మెడకే చుట్టుకుంటుంది. ఏవైతే చెడ్డగా నువ్వు కోరికలు ఇతరుల పట్ల నువ్వు జరిగిస్తూ ఉన్నావో అవన్నీ మరలా తిరిగి నీకే వస్తాయి. బైబిల్ అందరూ మనం చూస్తే, ఒకతను దొంగల చేతిలో చిక్కి, ఒక వ్యక్తి దొంగల చేతిలో చిక్కి బాగా కొట్టబడి, యెరూషలేము నుంచి యెరికో మార్గంకి వస్తుంటే ఆ విధంగా కొట్టబడి మరి ఆ యొక్క స్పృహ లేకుండా అతను పడిపోయినప్పుడు లేవీడు అక్కడికి వచ్చాడు, ఇంకొక అతను వచ్చాడు కదా,
సమరయుడు వచ్చారు. వీళ్ళ ముగ్గురులో ఎవరు సహాయం చేశారు ఆ వ్యక్తి కంటే? సమరయుడు సహాయం చేశాడు. మిగతా ఇద్దరు అయిపోయారు, మాకెందుకులే వెళ్ళిపోయారు. మాకెందుకులే, వాళ్ళు అతను పడిపోతే మాకెందుకు, అతను దెబ్బ తగిలితే మాకెందుకు. సమరయుడు మాత్రం ఆ విధంగా ఆలోచించకుండా అతన్ని లేపి అతని యొక్క గాయాలు కట్టి ఏం చేశాడంటే ఒక అతనికి అప్పగించాడు. ఇదిగో ఇతను చూసుకో, నేను మరలా తిరిగి వచ్చేంత వరకు ఇతను చూసుకో అని చెప్పి కొంచెం ధనం ఇచ్చి వెళ్ళాడు, జాగ్రత్తగా చూసుకోమని. అటువంటి ప్రేమ దేవుడు కోరుతూ ఉన్నాడు మన దగ్గర నుంచి ఇతరుల పట్ల. అటువంటి గొప్ప ప్రేమ మనం కోరుతూ ఉన్నాడు. క్షమించే గుణము, సహాయం చేసే గుణము, ఇటువంటి కోరికలు దేవుడు కోరుతూ ఉన్నాడు. మంచి కోరికలు కోరితే కనుక దేవుడిని ఖచ్చితంగా ఇచ్చేవాడుగా ఉంటాడు. నీ ఆలోచన యావత్తును ఆయన సఫలపరుస్తాడు. నిజంగా మొదటిగా ఆలోచన వస్తుంది, తర్వాత కోరిక వస్తుంది కదండి. లేదా అట్లా కూడా వస్తుంది, ఫస్ట్ మొదట కోరిక వస్తుంది, తర్వాత ఆలోచన రావటం అవకాశం ఉంటుంది. ఇవి రెండు అంటూ ఉన్నాడు, కోరిక ఆలోచన ఇవన్నీ రెండు కూడా మీకు నేను సఫలపరుస్తాను అంటున్నాడు. మీరు కోరింది నేను ఇస్తాను, మీరు ఆలోచించింది నేను మీకు దయచేస్తాను. ఎంత గొప్ప మాటలు చూడండి. ఈ రోజున మీరు ఏమడుగుతున్నారు దేవుణ్ణి పరీక్షించుకొని మీ భారం అంతా దేవుడి మీద వేయండి. అది మంచిదైతే కనుక దేవుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడని చెప్పి ఈ వాగ్దానం ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానం దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్.